బుంబా బుంబా చేసిందా అమ్మమ్మ? అంత బాగుందా? అన్ని బుంబా బుంబాలు ఉన్నాయి అమ్మమ్మకి. అన్నీ అంత బాగా చేస్తుందా? అన్నీ అంత బాగా చేస్తుందా అమ్మమ్మ? ఇది చూసి చెప్పు నాని. అమ్మమ్మ అన్నీ అంత బాగా చేస్తుందా? ఓహో, మనవరాలకి బాగా నచ్చేసాయి. కూర్చో. అమ్మమ్మకి బొంబా బొంబా ఇచ్చింది మనవరాలు. అన్ని బొంబా బొంబాలే ఉంది. బంగారం నచ్చిందా? నీకు నచ్చినట్టుందా? నిన్ననే బాగుందా? బంగారు తల్లి కృష్ణమ్మ. చూడండి హ్యాపీగా తింటుంది. కిడ్స్ ఫ్రెండ్లీ రెసిపీ కూడా. హలో, ఇదిగోండి ఇవన్నీ ఆర్డర్ పెట్టాము. మా అమ్మాయి ఆర్డర్ పెట్టిందనమాట. కంట్రీ డిలైట్లో ఇవన్నీ ఆర్డర్ పెట్టింది. అయితే ఇదిగోండి బాగానే ఉన్నాయి, ఫ్రెష్గానే ఉన్నాయి. టొమాటో, ఆలు, ఆనియన్, అలాగే ఇది కార్న్, స్వీట్ కార్న్, బీన్స్, కొత్తిమీర, ఇది కాలీఫ్లవర్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ ఆర్డర్ పెట్టినందుకు ఈ 2 ఫ్రీ వచ్చినాయండి. దొండకాయలు, బెండకాయలు ఫ్రీ అనమాట ఈ 2 వీటికి. సరే ఈరోజు నేను బిర్యానీ చేద్దామనుకుంటున్నా. ఎప్పుడూ మార్కెట్లో తీసుకుంటాము. సరే ఒకసారి ఇలా కంట్రీ డిలైట్లో పెట్టుకుందామని చెప్పి మా అమ్మాయి ఆర్డర్ పెట్టిందనమాట. తను అప్పుడప్పుడు పెడుతూ ఉంటుంది. ఇవాళ కూడా పెట్టిందనమాట. మనం బిర్యానీ స్టార్ట్ చేద్దాం. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కోసమని మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. గ్రేవీ కోసం అని చెప్పి నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. దానికోసం ఇప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది ఒకటి ప్రిపేర్ చేసేసుకుంటే చాలు, అంతే. ఇదిగోండి దీనికోసం అని చెప్పి ఎండుమిరపకాయలు, కారం కోసం ఎండుమిరపకాయలు గిన్నెలో వేసేసుకుంటున్నాను. అలాగే అల్లం, ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అల్లం వేసాక తర్వాత వేస్తాను టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఇదిగోండి మసాలా కోసమని లవంగాలు, దాల్చిన చెక్క, ఇది జాపత్రి చిన్న ముక్క, ఇది స్టార్ అనేసి అంటారు కదా, ఒక చిన్న రెక్క వేసుకున్నాను. ఇది ఇలాచి, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఇదిగోండి వెల్లుల్లి, బాదం, అలాగే ఇదేంటి జీడిపప్పు, బాదం, ఇవన్నీ కూడా ఇలా వేసుకుని ఇది ములిగే వరకు నీళ్ళు పోసుకోండి. ఇట్లా స్టవ్ వెలిగించేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేద్దాము, కొంచెం అంటే కొద్దిగా వేద్దాం. ఇదిగోండి కొద్దిగా కూడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుని దీన్ని బాగా ఉడికించేసుకుందాము. ఉడికించిన తర్వాత మిగిలిన చూద్దాం. ఈ బీన్స్ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కదా, మిక్స్డ్ వెజిటబుల్ గ్రేవీ కర్రీ బాగుంటుంది. ఈ బీన్స్ ఇదిగోండి బాగా ఉడికిపోయింది. ఇది ఒకసారి కలిపేద్దాం. అంత మెత్తగా అయిపోయింది, ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది బాగా చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకుందాము. ఇదిగోండి కుక్కర్ అయిపోయింది. నేను ముక్కలు ఉడికాయి అనమాట, తీసుకొని పెడుతున్నాను.
క్యారెట్, ఆలు, అలాగే బీన్స్ ఫస్ట్ ఉడికించుకున్నా. అలాగే ఇదిగోండి కూరకి గ్రేవీ కోసం కూడా ఇది ఉడికింది, చల్లగా అయిపోయింది, మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇగో దీన్ని ఏదో ప్రాసెస్ చేయాలట. ఇది మనం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకుంటున్నాం కదా, దానిలోకి మరి మనం బిర్యానీ ఉంటే బాగుంటుంది కదా. ఇవాళ స్పెషల్ బిర్యానీ చేసుకుందాము, అది కూడా చాలా హెల్దీ, హై ప్రోటీన్. ఇదిగోండి ఇది మీకు తెలుసా? మీరే ఎవరైనా చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇది టెంపే అనమాట. టెంపే తోటి మనం బిర్యానీ చేసుకుందాం. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట, మా అమ్మాయి చెప్తుంది, నేను చేస్తా. దీన్ని ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఒక ప్యాన్లో ఇలా ఉంది, ముద్దలా ఉంది చూసారా? ఇది టెంపే క్యూబ్స్ దొరికాయి మనకి. నార్మల్గా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక బ్లాక్ లాగా దొరుకుతుంది, ఇది క్యూబ్స్ లాగా ఉన్నది రెడీమేడ్గా దొరికింది నాకు. ఇది టెంపే అంటే హై ప్రోటీన్ అండి, వెజిటేరియన్. సోయా బీన్స్ని ఫర్మెంట్ చేసి చేస్తారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ వెజిటేరియన్ ప్రోటీన్ అన్నమాట. ఇది ఆల్రెడీ క్యూబ్స్లో ఉన్నది మనకి దొరికింది, నేను అది తీసుకున్నాను. మా అమ్మాయి కూడా ఆరాటపడుతుంది బిర్యానీ అని. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని లైట్గా వాటర్ వేసి మూత పెట్టి ఉడికించాలి. ఆయిల్ వేయాలమ్మా, కొంచెం చాలా. ఎంత వేయాలి చూడు? చాలు. ఈ ముక్కలు షాలో ఫ్రై అవడానికి సరిపడా ఆయిల్. మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేశాను ఆయిల్. ఇది దీంట్లో వేసేద్దాం. టెంపే క్యూబ్స్ వేసుకొని కొంచెం సాల్ట్ చల్లుకొని వాటర్ వేయాలి. అది ఈచ్ సైడ్ ఎర్రగా అవుతుంది. సాల్ట్ వాటర్ వేసి మూత పెట్టాలి. ఒకసారి కలపాలి కదా, కలపదు. ఆయిల్ స్ప్రెడ్ అయ్యాలి. ఒక్కొక్క సైడ్ ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలి. కొద్దిగా చాలా, కొంచెం చాలా. సాల్ట్ వేసి కొంచెం వాటర్ కూడా వేయాలి. వాటర్ ఎర్రగా అయిపోతున్నాయి. వేసేస్తాను కొంచెం వాటర్. మూత పెట్టాలి. సార్ తిప్పేసి మూత పెట్టాలి. మంచి వాసన వస్తుంది యాక్చువల్లీ ఇక్కడికి. మూత పెట్టి అలాగా వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి టెంపే క్యూబ్స్ అనేవి. అబ్జర్వ్ చేసుకుని అది బాయిల్ అయ్యి కింద వన్ సైడ్ రెడ్గా అవుతాయి. నెక్స్ట్ తిప్పినప్పుడు మళ్ళీ ఆ సైడ్ ఫ్లిప్ చేయాలి, ఇంకొక సైడ్ ఎర్రగా కాల్చుకోవాలి. అలా రెడీ అయిపోతాయి మన క్యూబ్స్. చూద్దామా? వన్ సైడ్ రెడ్గా అయ్యాయి. సెకండ్ టైం తిప్పుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వాటర్ సేమ్ వేసి వేయించుకోవాలి. మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఓకే మూత పెట్టేసి సెకండ్ టైం కూడా అన్ని సైడ్స్ రెడ్గా వేగిపోతే లాస్ట్లో మసాలా వేసుకోవాలి. మనం కారము మసాలా వేసుకుంటే అయితే ఇప్పుడు బిర్యానీలో వేసి ఉడికించకూడదు ఇది. లేదు, ఇది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకొని బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయాక లాస్ట్లో వేసుకోవడమే. ఓకే, అదే ఫస్ట్ టైం కదా చేసేది, మనకు తెలియదు, అడుగుతున్నా. సార్ చూద్దాం, మళ్ళీ మాడిపోతే మళ్ళీ రెడ్ అయ్యాయి. ఇలాగే కావాలి మనకి. బాగా వేగినట్టు. ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని వేయించాలి. రెడ్గా అయితే మనకి బాగా వచ్చినట్టు.
ఇదంతా ఓట్స్లో ఉందేంటి లోపల? ఇది ఓట్స్ అవి ఉన్నాయా ఏంటి దీంట్లో? సోయా బీన్స్ ఫ్లేక్స్ చేసి ఫర్మెంట్ చేసి ఇట్లా కాన్సన్ట్రేటెడ్గా చేసి క్యూబ్స్లా చేస్తారనమాట. ఈ ఫర్మెంట్ చేసింది చాలా మంచిది కదా, చాలా హెల్దీ. గట్ బ్యాక్టీరియా అంతా ఫర్మెంటెడ్లో ఉంటుంది. లైట్గా సరిపోతుందేమో అంటే పాన్ ఓకే అయిపోయింది చక్కగా. ఇంక మరి మాడిపోతుందేమో ఎక్కువ. ఇప్పుడు ఇది మనము కావాల్సిన మసాలా సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కావాల్సిన కారము మసాలా వేసుకుని దీన్ని రెడీగా పెడితే స్టవ్ ఆపేయచ్చు. కారం అది వేసుకుని తిప్పేస్తే ఇదిగోండి, ఇది గరం మసాలా అలాగే కారం అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి కదా, అందుకని ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఈ క్యూబ్స్కి సరిపడా మనము స్పైసెస్ యాడ్ చేసేసుకోవాలి, ఎందుకంటే బిర్యానీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మిక్స్ చేసుకోవడం. ఇది ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయాక ఎస్ మీరు ఎవరైనా ట్రై చేస్తే చెప్పండి. ట్రై చేయని వాళ్ళు ఒకసారి వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. టెంపే బోత్ పనీర్ అండ్ టెంపే హై ప్రోటీన్ ఫుడ్స్ అండి, కానీ టెంపే కొంచెం హై ఉంటుంది కంపారిటివ్ టు పనీర్. క్యాలరీ వైజ్ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫ్యాట్స్ పనీర్లో ఉంటుంది ఎక్కువ, కానీ టెంపేలో ఉండవు. అందుకని కొంచెం ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఇట్ ఈస్ హై ప్రోటీన్ దాన్ పనీర్. టెంపే బిర్యానీలో ద మెయిన్ ఇంగ్రీడియంట్ టెంపే క్యూబ్స్. మనం ఫ్రై చేసుకున్నాము, కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకుని పక్కన తీసుకుని పెట్టుకున్నాము. ఇప్పుడు నార్మల్ బిర్యానీ కావాల్సినది ఏమేం చేసుకోవాలనేది అమ్మ చూపిస్తుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామండి. దానికోసం అని చెప్పి మనం ఉడికించుకున్నాం కదా, ఆ ఉడికించుకున్నది చల్లగా అయిపోయింది. మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకుందాం పక్కనే. అలాగే స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసాను, కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి వేసి అది వేడైన తర్వాత కొంచెం షాజీరా అలాగే మసాలా ఆకు, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఆ 2 ఆకులు వేసుకున్నాను. అది కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు చిన్న ఘాటు పెట్టుకుని వేసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయ పడంగా వేసుకున్నాం అనుకోండి ఘాటు పెట్టకుండా అవి పేలిపోతాయి అనమాట. అందుకని పేలకుండా చిన్న ఘాటు పెట్టుకుంటే పేలవన్నమాట. అలా వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే క్యాలీఫ్లవరు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసుకుని ఇలా వేయించేసుకుందామండి. క్యాలీఫ్లవరు శుభ్రంగా కడుక్కోవాలి, బాగా 1కి 4 సార్లు కడుక్కోవాలండి. అన్ని కూరలు కడుక్కోవాలి, కొంచెం ఎక్కువ క్యాలీఫ్లవర్ కడుక్కోవాలి, ఎందుకంటే పురుగులు ఉంటాయి, జాగ్రత్తగా కడుక్కోవాలన్నమాట. అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకోండి. ఉప్పు కొద్దిగానే వేసుకోండి, లాస్ట్లో కొంచెం మొత్తం సరిపడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా మెత్తబడడానికి కొద్దిగా లైట్గా వేసుకున్నాను ఉప్పు. వేసుకుని వేయించేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ గ్రేవీ ఏదైతే మనం మిక్సీలో వేసి పెట్టుకున్నామో అది కూడా దీంట్లో వేసేసుకుందాము. ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయినాయి అనమాట. సాఫ్ట్ అయిన తర్వాత ఈ గ్రేవీ వేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోండి శుభ్రంగాను. అయితే మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఇవి కూడా మొత్తం నీళ్ళతో సహితంగా దీంట్లో వేసేసుకుందామండి. ఇవి కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నాను అనమాట. ఎక్కువ 2-3 విజిల్స్ వస్తే బాగా మెత్తగా అయిపోతుంది. ఒకే ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేయాలి. అలా ఉడికించుకున్న ముక్కలు దీంట్లో వేసేసుకున్నాను. అలాగే మిక్సీ జార్లోది నీళ్ళు తొలుపుకుని కూడా వేసేసుకున్నాను. అలాగే కొంచెం దీంట్లో ధనియాల పొడి వేసాను, కారం వేసాను, కొంచెం గరం మసాలా వేసాను, ఉప్పు సరిపడా. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా వేసాను కదా, దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం, ఉప్పు కారం ఎలా ఉందో, సరిపోయిందా లేదా అని చూసుకుందాము. నేనైతే చెక్ చేసుకున్నాను, చక్కగా సరిపోయింది పర్ఫెక్ట్గానే. ఇంకా ఏది వేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసుకుందాము. మళ్ళీ మూత పెట్టి ఒక్కసారి తీసుకుని చూసుకోవాలి. మధ్యలో 1-2 సార్లు కూడా చూసుకోండి. చూసుకోకపోతే మళ్ళీ మాడిపోతుంది కదా, మనం ఇంత కష్టపడింది వేస్ట్ అవుతుంది. మధ్యలో చూసుకుంటూ ఉండాలి. నేను ఇలాగే చూసుకుని కలిపేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. ఇక ఫైనల్గా చూద్దాం ఒకసారి.
అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా లాస్ట్లో కసూరి మేతి అండ్ కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. అంతేనండి, గుమగుమలాడే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను, మూత పెట్టేశాను. ఇప్పుడు మనం బిర్యానీలోకి బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇదిగోండి ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ అనమాట. 2 గ్లాసులు తీసేసుకున్నాను. తీసుకుని ఇవి శుభ్రంగా ఒకసారి కడిగేసుకున్నానండి. 1-2 సార్లు కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత ఎక్కువ కడగద్దు, బాస్మతి రైస్ ఆ ఫ్లేవర్ పోతుంది, వాసన పోతుంది. 1-2 సార్లు పైన కడిగేసుకుని పక్కన పెట్టుకోండి. కొంచెం నీళ్లు పోసుకుని అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకుని మిక్సీ వేసుకుని పెట్టుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి ముద్ద పక్కన పెట్టుకున్నాను. నేను డైరెక్ట్గా ఇప్పుడు రైస్ కుక్కర్లో చేసుకుంటున్నానండి. రైస్ కుక్కర్లో కొద్దిగా నెయ్యితోటే చేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్నాను, బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇవ్వండి మసాలా అంతా వేసేసుకుంటున్నాను దీంట్లోనే. మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇది అదేంటి స్టార్ అనేసి అంటారు కదా, ఆ పేరు గుర్తురాదు పక్కన, అది అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా వేస్తున్నాను. వేసి వేయించేసుకోవాలన్నమాట. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించేసుకోవాలన్నమాట. వేయించుకుని తర్వాత ఇప్పుడు మనం కూర ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలు కూడా వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు తుంపేసుకుని 4 ముక్కల కింద తుంపుకుని వేసేసుకున్నాను. అలాగే క్యారెట్, బీన్స్ కట్ చేసుకుని ఉన్నాయి కదా, ఇది ఆలు కూడా కట్ చేసుకుని నీళ్ళలో పెట్టుకున్నాను నల్లబడుతుందని. ఆ ముక్కలు కూడా వేసేసుకున్నాను. మీరు ఏ కూర ముక్కలు వేసుకోవాలనుకుంటున్నారో ఆ కూర ముక్కలన్నీ కూడా ఇప్పుడు వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కూర ముక్కలు వేసుకోండి. దీంట్లో బఠానీ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేయలేదు బఠానీ అయితేను, ఇవే వేసుకున్నాను. వేసుకుని మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. ఒకసారి ఇప్పుడైతే చక్కగా మగ్గిపోయిందండి. కాస్త సరిపడా ఉప్పు వేసేసుకుందాము. బిర్యానీలోకి మనం రైస్ పెట్టుకుంటాం కదా, ఆ రైస్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి చూడండి, ఆ రైస్ని ఆ నీళ్లు తప్పించేసి మొత్తం రైస్ ఒకటే వేసేసుకుంటే సరి. దీంట్లో ఆ నీళ్ళు తీసేసాను. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. కాస్త వేగితే బాగుంటుందన్నమాట. ఒకసారి ఇలా కలిపేసేసుకుని వేయించుకోవాలి. ఆ నేతిలో వేగితే బాగుంటుందన్నమాట. ఇది ఒకసారి మూత పెట్టేద్దాము. ఈలోపు గిన్నెలోకి మనం నీళ్ళు తీసుకుందామండి. నీళ్ళు కొలుచుకుందాము. ఎందుకంటే మనం ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు అనమాట. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు. అలాగే నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు ఇలా కొలుచుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే రైస్ కాస్త వేగినట్టు అయింది, వేగింది. ఆ వేగుతుంటే వాసన బాగుంటుందండి, చాలా బాగుంటుంది, తెలుస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మనం నీళ్ళు ఏదైతే కొలుచుకున్నామో ఆ నీళ్ళు పోసేసుకుందాము. ఇది నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నానండి, నా విధానం మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి తప్పకుండా. రుచి అయితే చాలా బాగుంటుంది. మా అమ్మాయికి నచ్చింది, మా ఇంట్లో అందరికీ నచ్చింది, నా మనవరాలకు కూడా చాలా బాగా నచ్చింది. అయితే ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తున్నాను నేను. ఉప్పు అది సరిపోయింది కరెక్ట్గాను. మూత పెట్టేసుకుని ఇక పక్కన పెట్టేసుకుంటే అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఇది నేను ఇక్కడ ఉల్లి చట్నీ చేస్తున్నానండి. అదే రైతాకి ముక్కలు అవి తరుక్కున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు, అలాగే తర్వాత ఇది కొత్తిమీర తరిగేసి పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీ అయిపోయింది కదా, ఈ కూరని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఇందాక వేయించుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు కూడా ఇలాగా పైన పెట్టుకుంటున్నాను అనమాట. ఇష్టమైన వాళ్ళు అలాగా కొరుక్కుని తింటారు, కారం కారంగా కావాలనుకున్న వాళ్ళు అది కొరుక్కుని తింటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను. సూపర్గా ఉందండి. రుచి అయితే మాత్రం అద్దిరిపోయిందనమాట. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చాలా బాగుంది. అలాగే ఇప్పుడు మనం ఇదిగోండి రైతా ఉల్లి చట్నీ కూడా కలిపేసుకుందాము. ఉల్లి చట్నీ చేస్తున్నానండి, ఉల్లిపాయతోటే చేస్తున్నాను, ఇంకేది వేయలేదు ఇందులో. టమాటా కానీ కీరా కానీ ఏది వేయలేదు. ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, ఉప్పు, కొంచెం పెరుగు కొంచెం ఇలా చిలికేసుకుని కొంచెం మజ్జిగలా చేసుకుని ఆ మజ్జిగలాగా దీంట్లో వేసేస్తున్నాను. మధ్య మధ్యలో నా మనవరాలు అల్లరి, దాని మాటలు అవన్నీ కూడా దీంట్లో వస్తూనే ఉంటాయి. అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, కూడా ఉంటుందన్నమాట. అదిగో అలా ఇలా అంత చక్కగా క్యూట్ అల్లరి చేస్తూ ఉంటుంది. అంతా ఇలా శుభ్రంగా కలిపేసుకోండి చక్కగాను. కలిసేదాకా కలిపేసుకోండి. ఉప్పు అన్నం మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోండి. ఫైనల్గా ఉన్న కొత్తిమీర కూడా పైన వేసేసుకుంటున్నాను.
మన టేస్టీ టేస్టీ ఉల్లి చట్నీ రైతా అయిపోయింది. పెరుగు చట్నీ ఇది టేస్ట్ చూపిస్తా. టేస్టా? ఓకే. మన ఫేవరెట్ పార్ట్ వచ్చేసిందండి వంటలో. ఇదైతే నాకు చాలా ఇష్టం. వేడిగా లేదు, ఈ పార్ట్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు వెయిట్ చేస్తాను దీని గురించి. చేయి పెట్టుకోండి. చాలా బాగుందండి. టేస్టీగా ఉంది. ఇంకా చిన్న మంచి గ్రేవీ ఉంది. అన్ని ఫ్లేవర్స్ సరిపోయి రైస్లోకి చాలా బాగుంటుంది. కాంప్లిమెంట్ అవుతుంది కర్రీ. పెరుగు సింపుల్ ఇంగ్రీడియంట్స్. రైతా బిర్యానీలో నాకు చాలా ఫేవరెట్. రైతా లేకుండా బిర్యానీ తిననండి నేను. ఇట్స్ నైస్, బాగుంది. అయితే పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టుకుని ఇలాగా తీసేసి కింద పెట్టేద్దాం. వేడిగా పక్కకు పెడదాం. 5 గంటల కన్నా ఇలా పెట్టేసుకుంటే మన అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు దగ్గరికి పెడదాం. అదే గ్రీన్ బౌల్లో తింటావా? అదిగో అదే ఫేవరెట్ బౌల్ అండి. గ్రీన్ బౌల్లో తిందామా? ఇటు చూడు, ఒకసారి మొత్తం ఇలా కలిపేస్తాను. ఎందుకంటే ఇటు చూడు, అమ్మని చూడు. అమ్మ వేడి. అమ్మని చూడు ఆద్య. ఓకే, ఓకే. ఇదిగో మా బుడ్డిదానికి బిర్యానీ. చదువు, మనం తిందాం. ఇప్పుడు నేను ఇందులో వేసేనా ఇది? ఎస్, టెంపే మూమెంట్ ఈజ్ హియర్. ఇది ఇప్పుడు ఇందులో వేసేద్దాం. వేసేయడమేనా ఇంకా? దట్స్ ఇట్. ఎస్, హై ప్రోటీన్ టెంపే బిర్యానీ. వెజిటేరియన్స్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అండి. అండ్ టేస్టీగా కూడా ఉంది. ఫ్లేవర్ఫుల్ అండి. ఇక్కడ మీకు వీడియోలో వాసన రాదు కానీ ఇక్కడ మాత్రం చాలా చాలా బాగుంది. ఫ్లేవర్ఫుల్గా ఉంది. బాస్మతి రైస్కి ఒక ఫ్లేవర్ ఉంటుంది. అండ్ బిర్యానీలో మనం వేసిన స్పైసెస్ అవన్నీ మిక్స్ అయ్యి స్మెల్ అయితే అద్భుతంగా ఉంది. Zoom in to the biryani, tempeh biryani. Zoom in to the curry, mixed veg curry and raita. Perfect way for a weekend. Perfect day andi. And mana Varanasi Vantilu chef gariki thank you for such amazing dishes. ఇదండి ఈరోజు నేను చేసిన బిర్యానీ, టెంపే బిర్యానీ. మా అమ్మాయి చెప్పింది నేను చేసా. అలాగే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ నేను చేసిందేను. అలాగే రైతా. ఇంకెందుకంటే ఆలస్యం, కుమ్మేయడమే. ఆకలేస్తోంది, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వారణాసి వంటింట్లో ఇంకా మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్నీ చేసే ప్రయత్నం చేస్తాను. ఐ థింక్ మీకు నచ్చిందని అనుకున్నాను. ఇది కొత్త రకం కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. హై ప్రోటీన్ రెసిపీ అనమాట ఇది. చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? నేను చేసే విధానం మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి. మొత్తం చూసాక లైక్ మాత్రం ఇవ్వండి. మీ సపోర్టు, మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్లేటింగ్ అదిరింది వారణాసి వంటిలో షెఫ్ గారు.
థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నాకు వాసనలు కూడా అదిరిపోయాయి ఎప్పుడు తినాలా అని. మ్మ్. నేను కూడా చూస్తా ఈ కూర. అదిరిపోయింది. నైస్ ప్లేటింగ్. డెలిషియస్ మౌత్ వాటరింగ్ ప్లేట్ ఆఫ్ ఫుడ్. ఇదండి సండే స్పెషల్ చేసింది. నచ్చిందా మీకు? థ్యాంక్ యూ. బాయ్.